ఉగ్రత అంటే భయంకరమైన కోపం. అది దేవుని ఉగ్రత. ఈ ప్రపంచం మీదకి దేవుని కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు దేవుని కోపం పరలోకం నుంచి ఉగ్రత బయలుపరచబడుతుంది? మనమంతా ఆయన పిల్లలమైతే, మనమంతా ఆయన సంతానము అయితే ఎందుకు మన మీద ఆయన కోపగించాలి? మనం ఆలోచిద్దాం. ప్రియులారా, తండ్రి కోపానికి ఒక అర్థం ఉంటుంది. ఊరకనే ఆయన కోపపడ్డాడు. ఆయన ఏ క్రియ చేసినా దానికంటూ ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుందని మనం గ్రహించాలి. వ్యర్థముగా, అనవసరంగా ఆయన ఏ క్రియను ఆయన జరిగించడు. అవును, మరి ఈ లోకం మీదకి ఉగ్రత ఉంది, రాబోతుంది అన్న విషయాన్ని ఆయన చెప్పారా అంటే అవును. తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వస్తున్న సందర్భంలో దానికి ముందుగా పంపబడిన బాప్తిస్మమిచ్చి యోహాను అని ప్రభు మార్గమును సరళము చేసి ఒకరిని ఆయన పంపించాడు. ఆయన యేసుక్రీస్తు వారి రాకను గురించి మాట్లాడుతూ చూద్దాం ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది బైబిల్లో చూద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నారు ఆయన? అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మం రావడానికి, వాళ్ళు దేనికి వస్తున్నారు అంటే బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారట. అంటే మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన మాటలు విని వస్తున్న వారిని చూచి ఆయన అంటున్న మాట చూడండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అంటే రాబో ఉగ్రత ఉంది అన్న విషయాన్ని ఎప్పుడండి? నేటికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద ఆవిర్భవిస్తే, ఆయన జననానికి కొన్ని నెలల ముందు పుట్టిన బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు యోర్దాను నదికి బాప్తిస్మం తీసుకోవడానికి తన 30వ ఏట వచ్చారో, దానికి ముందు కొంతకాలంగా ఆయన ప్రకటిస్తూ వస్తున్నారండి. ఈ దేని గురించో తెలుసా? పరలోక రాజ్యం. మనుషులందరూ చేరవలసిన పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ, ఆయన మాటలు వినడానికి వచ్చిన ప్రజలను చూచి ఏమంటున్నాడో చూడండి. ఏమైనా ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, సర్ప సంతానమా. ఇది ఏమైనా బాగుందండి ఈ మాట? మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని మీరంతా సర్ప సంతానము అంటే ఏమండి? మిమ్మల్ని నేను కోప్పడితే మీరు ఉంటారా? గ్రౌండ్ నుంచి వెళ్ళిపోరు? ఏమండి? నువ్వు ఇవ్వకపోతే ఇంకో దగ్గర తీసుకుంటాం బాప్తిస్మం అని వెళ్ళిపోతారు. నిజంగా ఆ రోజు ఆయన యథార్థవంతుడుగా, దేవుడు ఒక ప్రవక్తగా ఆయన నోట పలికిస్తున్న మాట అండి. ఆయన అన్నాడు, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అంటున్నాడు చూడండి. కనుక బుద్ధి కావాలి, ఈ లోకానికి బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి. అలా బుద్ధి చెప్పడానికి వచ్చిన వ్యక్తేనండి యేసుక్రీస్తు వారు. ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం జరిగింది? నిన్నటి దినం మనం ఒక చక్కటి సందర్భాన్ని విన్నాం. ఏంటంటే, మనుషులు చేసిన నేరాలు, పాపాలు వారిని మరణానికి నడిపిస్తున్న తరుణంలో వారిని మరణము నుంచి తప్పించాలి. భయంకరమైన శిక్ష, నరక శిక్ష. నరకమే మనకి దేవుడు ఆత్మకు విధించబోయే శిక్ష. ఆ నరకం ఎలాంటిదంటే ఆరని అగ్ని జ్వాలలతో నిండినది. చావని ఆత్మలకు శిక్ష అమలు చేసే ఒక గుండం, అగ్నిగుండం. ఏమండి? నరకం. అదే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం చూద్దాం పిల్లరా. మత్తయి రాసిన సువార్త
23వ అధ్యాయం 33వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు కూడా మరలా జనాన్ని చూసి అదే మాట మాట్లాడుతున్నారు. ఇందాకుడు మనం విన్న మాట బాప్తిస్మిచ్చి యోహాను గారిదైతే, యేసుక్రీస్తు వారు ఏం మాట ఈ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు చూడండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు. చూసారా, నరక శిక్ష, నరకం అనే శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు చెప్పండి. కారణం, మీలో అనేక మంది సర్ప సంతానం. ఏంటంటే భూమి మీద పుట్టిన మనుషులు సర్ప సంతానమా? అంటే పాముకు పుట్టినవారా? సర్ప సంతానము అన్న ఈ మాట అర్థం కాక క్రైస్తవ సేవకులలో బుద్ధిహీనుడైన ఒక బోధకుడు ఎలాంటి బోధ చేశాడో తెలుసండి. ఏదేనో తోటలో ఆదాము లేనప్పుడు, ఒంటరిగా అవ్వ ఉన్నప్పుడు, అవ్వ దగ్గర కదండి వచ్చింది పాము. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినందున అనే మాట ఉందండి బైబిల్లో. 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో, కొరింథీలకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినందున. అంటే దానికి వాడు ఏమని భాష్యం చెప్పాడో తెలుసండి. పాము వచ్చి, అపవాది పాము రూపంలో వచ్చి అవ్వను చెరిచిందటండి. ఇదేంటండి, అవ్వను పాడు చేసిందా? నీ ఆది తల్లి గురించి అంత ఘోరమైన మాట ఎలా మాట్లాడగలుగుతున్నావయ్యా నువ్వు? నీకు తల్లి కదా ఆమె. జీవం కలిగిన ప్రతి వానికి తల్లి అని బైబిల్లో రాయబడింది కదా. అలాంటి ఆమెను వచ్చి పాము కూడిందా? పాము బలాత్కరించిందా? అలా బలాత్కరిస్తే పుట్టినవాడటండి కయ్యనట. మరి హెబులో ఆ కయ్యను నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ సర్ప సంతానం అటండి. చూసావా, ఇంతకీ మాట్లాడుతుంది ఎవరు అనుకున్నారు? ఆడే పెద్ద పాము. నిజమండి. బైబిల్ని అర్థం చేసుకొనక ప్రతిదానికి భిన్న స్వరాలు పలికించి అపార్థాలు చేయించే ఎవరనుకున్నారు వాళ్ళు? అబద్ధికులు. బైబిలులో దేవుడు చెప్పని దానిని మాట్లాడిన వాళ్ళు అబద్ధికులు. ఇందుకే కయ్యను ఎలా పుట్టాడని బైబిల్లో రాయబడిందో చూస్తారు. పోనీ ఏమండి, ఇంత పెద్ద నేరాన్ని మన ఆది తల్లి మీద వేశాడే ఈ దుర్మార్గుడు. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో కయ్యను ఎవరికి పుట్టాడో అనేది బైబిల్లో రాయబడింది చూడండి. ఈ గుడ్డివాడికి కనబడలేదా? ఇలాంటి బోధలు నమ్మిన వారు ప్రపంచంలో ఉన్నారా? భారతదేశంలోనే కాదు. సర్ప సంతానము అని దేవుడు చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాక, విశ్లేషణ రాక ఏం మాట్లాడదు తెలుసా అండి? అదిగో కయ్యను అవ్వకి పాము సంభోగం వల్ల పుట్టాడటండి. ఏమండి, ఎక్కడైనా ఒక పాముకి ఒక మనిషికి నిజంగా ఒక వ్యక్తి పుట్టగలడు? అది జరిగిందా? సాధ్యమా? జీన్స్ అసలు కలుస్తాయా? పాములో నుంచి పామే రావాలి, కుక్కలో నుంచి కుక్కే రావాలి, ఏనుగులో నుంచి ఏనుగే రావాలి, ఏనుగులో నుంచి మనిషి రావడం, మనిషిలో నుంచి కుక్క రావడం, ఇది జరగదండి. ఇది ప్రకృతి విరుద్ధమైనది. 23 జతల క్రోమోజోముల సంఖ్య సరిపోవాలి. మరి ఇవన్నీ అర్థం కాక కనీసమైన శాస్త్రీయ జ్ఞానం కూడా లేనివాడు బైబిల్ చెప్పటం వలన ఎన్ని అబద్ధాలను మాట్లాడారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బైబిల్ చెప్పారు నిజం చూడండి మీరు. 4వ అధ్యాయం 1వ వచనం, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని. ఏమండి, ఇంతకీ కయ్యను ఎలా పుట్టాడు? మన తండ్రికి తల్లికి ఆదాముకి హవ్వకు పుట్టిన తొలిచూలు కుమారుడు. ఏమంటే బైబిల్లో ఇంత స్పష్టంగా ఉంటే ఎలాంటి వదరబోతులు అబద్ధికులైన వారు అబద్ధాలు మాట్లాడుతున్నారు చూసారా? ఎవడనుకున్నారు వాడు? వాడు పుట్టింది పాముకి. ఇంతకీ వాడెలా పాముకు పుట్టాడని మీరు అనుకుంటారేమో. మరి ఎందుకంటే సర్పములారా, సర్ప సంతానమా ఎందుకంటున్నాడు? నేను కన్నాను పిల్లల్ని, నేను ప్రేమతో వాళ్ళని చూస్తే, నేను వాళ్ళని ప్రేమతో కంటే ఏంటిరా మీరంతా పాము పిల్లలైపోయారు? ఇంతకీ పాము పిల్లలుగా మార్చినది ఎవరో తెలుసండి? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త బైబిల్ తెరిచి చూడండి అర్రా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం.
అక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా అంటున్నారు చూడండి, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఏంటంటే ఎవరి తండ్రి అంటే వీళ్ళకి? అపవాది తండ్రా? ఎలా అయ్యాడు వాడు? కన్నాడా, పెంచాడా, పోషించాడా, ఏం చేశాడని వాడు తండ్రిని చెప్పుకుంటున్నాడు ఈరోజు. కానీ వీళ్ళే వాడిని తండ్రిగా గుర్తించారు. ఎలా అంటే, మీ తండ్రి దురాశలు, మనుషులు చేస్తున్న క్రియలున్నాయే, పనులు, ఈ పనులన్నీ కూడా అపవాది అయిన తండ్రిగా ఉన్న వాడి దురాశలను నెరవేర్చేవారుగా ఉన్నారటండి. అది వాడి ఆశను నెరవేర్చటం, వాడి కోరికలు నెరవేర్చటమే వాడి పిల్లలుగా మనం మారటం. అది చెబుతున్నాడు అక్కడ. మీ తండ్రియగు అపవాది దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఏమండి? వారు ఆది నుండి నరహంతకులయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు ప్రారంభం నుంచి ఏదేను తోటలో అపవాది రాక నిజం మాట్లాడాడు, అబద్ధం మాట్లాడాడు. వాడు అబద్ధం చెప్పాడండి. అబద్ధం. మీరు తిను దినమున నిశ్చయముగా చత్తురు అన్న దేవుని మాటను విభేదించి మీరు చావరు. తినండి, మీరు దేవతల వలె ఉంటారు. ఎంత అబద్ధాన్ని చెప్పాడండి. ఆ అబద్ధాన్ని నమ్మి తప్పు చేశారండి ఆది దంపతులు. అబద్ధాన్ని నమ్మారు, అబద్ధికుడు మాట నమ్మారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమని తెలుసా? వాడు ఆది నుండి నరులను చంపేవాడు, నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అసలు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధానికే తండ్రి అటండి. అబద్ధమునకు జనకుడు అంటున్నాడు చూడండి దేవుడు బైబిల్లో. అంటే అబద్ధానికి జనకుడైన అపవాది, ఆ అపవాది దురాశలను నెరవేర్చే గోరు వారందరూ కూడా ఎవరి పిల్లలు? కన్నదేమో పరలోకపు తండ్రి అయితే ఎవరి ఆశలను నెరవేర్చడానికి వీళ్ళు ముందుకొచ్చారండి? ప్రతి చల్లపూట వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఆదాము హవ్వలను పలకరించి వారికి ఏ లోటు లేకుండా వారి చుట్టూ వారికి కావలసిన వాటన్నిటినీ ఆ ఏదేను వనంలో అన్నిటినీ సమకూర్చి పెట్టాడే. ఆ తండ్రి మాటను వారు లెక్క చెయ్యక, ఆ తండ్రి మాటను వాళ్ళు లోబడక విని ఏం చేశారండి? ఎవడో ఒక పరాయి వాడు, అప్పటి వరకు చూడని వ్యక్తి ఒక అబద్ధాన్ని నీతో చెబితే దాన్ని నమ్ముతావా? నీ తండ్రికి ద్రోహం చేస్తావా? నువ్వు ఏనాడైతే నీ తండ్రికి అవిధేయత చూపి ఎవడో పరాయి వాడు అబద్ధికుడు మాట నమ్మావో ఆ రోజే నువ్వు ఆయన కుమారుడు కాదు. చచ్చిపోయారండి వాళ్ళు. ఆదామవ్వలు చచ్చిపోయారు. అందుకే వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన నేరం వాళ్ళు చంపేసింది. ఆ చావు ఏంటో కూడా నేను మీకు చెప్పాను. నరకం, అగ్నిగుండం, నరక శిక్ష. అదండి వాళ్ళు చేసిన తప్పు. అబద్ధాన్ని నమ్మి ఏం చేశారో తెలుసా? వాళ్ళు చేసిన మరొక పెద్ద తప్పు. ఏమండి, వాళ్ళిద్దరు తప్పు చేశారే. తర్వాత ఆకులు, వాళ్ళ బట్టలు లేకుండా ఉంటే ఆకులు కట్టుకున్నారటండి, కచ్చడములుగా చేసి. పచ్చటి ఆకులు ఎన్ని రోజులయ్యా నీ ఒంటి మీద ఉంటాయి? ఇప్పటి వరకు సిగ్గు ఎరుగకుండా పసిపిల్లల మనస్తత్వంతో ఉన్నారే. ఏమండి, పసిపిల్లలు మన ముందు బట్టలు లేకుండా తిరుగుతుంటారండి. బుడిబుడి నడకలేసుకొని వాడు బొంగురుతూ భాష రాక వాడు బట్టలు లేకుండా తిరుగుతుంటే మనకు ముద్దు. అది చూసి మనం సిగ్గుపడం, అసహ్యించుకో. దేవుడికి కూడా ఏదేను తోటలో తన తొలి పిల్లలు ఆదాము అవ్వలు అలాగే ఉన్నారండి. ఆయనకి అంత ప్రేమగా చూసుకున్న ఆయన, వాళ్ళకి ఏ లోటు లేకుండా సంరక్షిస్తున్న ఆయనకు వీళ్ళు చేసిన న్యాయం ఏంటి చెప్పండి? ఒక అబద్ధాన్ని నమ్మారు, ఎవడో చెప్పిన మోసపూరితమైన మాటను నమ్మి దేవునికే ద్రోహం చేశారు వాళ్ళు కదా. ఎందుకండి శాపాలను కొని తెచ్చుకున్నారు చెప్పండి? ఆదాముకి ఎందుకు రావాలి శాపం? అవ్వకు ఎందుకు రావాలి శాపం? ఈ శాపానికి కారణం వాళ్ళు కాదా? వాళ్ళు తప్పు చేయకపోతే తప్పు చేసి ఆ శిక్ష మన మీద రుద్దారు కదండి. ఈరోజు మీరెందుకండి
ఈరోజు మన స్త్రీలు ఎందుకండి వారు గర్భ వేదనతో నొప్పులతో ఎందుకండి పిల్లలు కంటున్నారు? పురుషుడు ఎందుకండి ఈరోజు ఈ భూమి మీద నేల మీద తన చెమటను కార్చి పండిస్తున్నాడు? ఈ దౌర్భాగ్యం అంతా వాడి వల్ల కాదా? ఒక అబద్ధికుడు వలన వచ్చిన భయంకరమైన శిక్ష. అబద్ధికుడు నమ్మి దేవునికి ద్రోహం చేసిన పరిస్థితి. అలా చేసిన వాళ్ళు తిన్నగా ఉన్నారా? కచ్చడాలు కట్టుకుంటే మరలా దేవుడే వాళ్ళు చూసి జాలిపడి, అయ్యో నా పిల్లలు సిగ్గుపడుతున్నారే, వాళ్ళకి బట్టలు లేవు కదా. ఏమండి, అబద్ధాన్ని చెప్పిన అబద్ధికుడు ఏమైనా వాడు సిగ్గుని కప్పాడా? దుర్మార్గుడు వాడు, ద్రోహివాడు, కుటుంబాలను నాశనం చేసే విపత్కర వినాశకుడు వాడు. కానీ పాపం తండ్రి తిరిగి తన పిల్లలు తప్పు చేసినా కాదనుకోలేక, వద్దనుకోలేక, సిగ్గుపడుతున్న వాళ్ళ పరిస్థితిని చూసి చర్మపు చొక్కాయలను చేయించాడటండి. ఎంత ప్రేమ తండ్రికి! ఇంకా వాళ్ళకి ఆ ప్రేమ అర్థం కాలేదా? చర్మపు చొక్కాలు చేయించి వాళ్ళకు తొడిగించాడు. వేసుకోండి ఆయన, ఇదైతే మీకు కలకాలం ఉంటాయ్యా. ఆకులు ఎంతకాలం కట్టుకుంటారు చెప్పండి? మీ సిగ్గుని ఎంతకాలం దాచుకుంటారు చెప్పండి? అంత మంచి తండ్రి ప్రేమను మరలా చూసారే. ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటి వేసినా ఏమండి, వాళ్ళు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అనుకుంటున్నారా మీరు? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వాళ్ళు ఉంటే, వాళ్ళ ఇద్దరి దాంపత్య జీవితంలో పుట్టిన తొలి మానవుడు, ఇద్దరు కలయిక వలన జన్మించిన తొలి మానవుడు ఎవరో తెలుసండి? కయ్యను. ఎవడండి వాడు? నరహంతకుడు. ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా తన తమ్ముడు ప్రాణాన్ని తీసిన కిరాతకుడు అండి వాడు. ఏమి నేర్పించావు నీ కొడుకుకి? నీ కొడుకు దేవుని గురించిన భయాన్ని నేర్పించావా? దేవుని గురించిన భక్తిని నేర్పించావా? వాడు ఎందుకు అలా కిరాతకుడుగా మారాడు? సొంత తమ్ముడని ప్రేమ కూడా లేకుండా, అయ్యో నాకంటే చిన్నోడు కదా, నా చేతులతో నేను ఎలా చంపాలి అనే ఆలోచన కూడా లేకుండా కిరాతకంగా తమ్ముడిని చంపాడు అసూయతో. దేవుడు ఏమవ్వాలి చెప్పండి? అలాంటి వారిని చూసి ఏం అనుకోవాలి చెప్పండి? కడుపు రగిలిపోయిందండి దేవునికి, కడుపు రగిలిపోయింది. ఆ తర్వాత వారి సంతానం ఉద్భవించి నిజంగా 6వ అధ్యాయం వచ్చేసరికి ఆయన మనస్తాపం చూడండి, తండ్రి యొక్క మనస్తాపం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ప్రియులారా. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపాన్ని ఎవరికండి ప్రకటిస్తారు? సంతాప సభను ఎవరికండి పెడతారు? బతుకున్నాడుగా, చచ్చిపోయినవాడు కదా. అలాంటిది దేవుడే తన పిల్లలకు సంతాపాన్ని ప్రకటించాడు. ఎంత సిగ్గుచేటు! బ్రతుకున్న తన పిల్లలను చూచి, ఒరే మీకు సంతాప సభ పెడుతున్నాను రా, ఎందుకు రా కన్నాను మిమ్మల్ని. ఏంటండి దేవునికి మనస్తాపం? కోట్ల జంతువులను చేశాడు, కోట్ల చెట్లను చేశాడు, కోట్ల సంఖ్యలో ఎన్నో జీవరాశులను భూమి మీద చేశాడే. వేటి వలన అనుభవించని వేదన, వేటి వలన అనుభవించని బాధ ఒక్క మనిషి వలన దేవుడు అనుభవించాడు. మనోవ్యధ, దుఃఖం. కోపం రగిలిపోదా? రగిలిపోతుందండి. అందుకు దేవుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇక ఈ జనాంగాన్ని నేను ఉంచను, నీళ్లతో నాశనం చేస్తానని శపథం బూని అన్న మాట ప్రకారంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరిని, మనిషి అన్న ప్రతి వాడిని కూడా నేట ముంచి చంపేశాడు. కన్న తండ్రి చంపుకోవడం ఏంటండి పిల్లలని? వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేసి, ఏమండి నీటిలో మునిగిపోతున్నప్పుడు అందరూ ఆనందంగా చమ్మగా చచ్చిపోతారా? ఏమండి, ఆయన చుట్టూ ఎన్ని లక్షల మంది వరదగా పొర్లి అందరి మీద వరద ముంచుతుంటే ఒక్కొక్కరు కేకలు.
అలా కేకలు విన్న ఆయన మనసు కరగలేదు. అంటే వారి చావునైనా భరించగలిగాడేమో కానీ వారు చేసిన అన్యాయాన్ని, ద్రోహాన్ని ఆయన భరించలేకపోయాడు. రే చావండ్రా, మీరు చచ్చిపోయినా నాకు మనశ్శాంతి ఉంటుంది. ఈ మధ్యన ఒక భార్య భర్తనంటే పీక్ కోసింది గదిలో. ఎందుకు కోసింది ఏమండి? చక్కగా ఒక రోజు తలకాయ ఉంచి తాళి కట్టించుకున్న ఇల్లాలు అందరి మధ్య ఎందుకయ్యా భర్త పీక కోసేసింది? మంచోడనా లేదా నువ్వు మంచిదానవనా? మొత్తానికి ఎవరిలో తప్పు ఉంది? కిరాతకంగా మారిపోయింది, చంపేసింది. ఏమండి ఒకడేదో గోని సంచి పట్టుకొని వచ్చాడు పోలీస్ స్టేషన్. ఏట్రా ఉంది గోని సంచి? కొబ్బరి పండు లేదండి, తలకాయ అన్నాడు. ఎవరిదిరా? నా పెళ్ళందండి. ఎందుకురా? రోజు సతాయిస్తుందండి, దాని పోరు పడలేకపోతున్నాను నేను, రోజు చంపుకు తింటుంది అది. అందుకే ఏం చేసావు? నా దగ్గర కొబ్బరి పండాలు నరికే కత్తి ఉందండి, నాది కొబ్బరికాయ వ్యాపారం, దాని తలకాయ నరికేశాను, తీసుకోండి, నన్ను అరెస్ట్ చేయండి. మరి జైలుకి వెళ్తావు కదా, పర్లేదండి బాబు జైలుకి వెళ్ళా. ఈ దౌర్భాగ్యులతో పడలేకపోయాను నేను. ఒక మనిషిని కిరాతకంగా చంపుతున్నాడు అంటే ఎంత సహనం కోల్పోతే ఆ తప్పు చేస్తాడో ఆలోచించండి మీరు కదా. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది కదండి, సహనానికి కూడా ఒక హద్దు, ప్రతి దానికి ఒక నియమం. దేవుడు కూడా హద్దు దాటిపోయిందండి, హద్దు మీరిపోయారండి మనుష్యులు. వాళ్ళు చేసిన ఘోరం ఆకాశాన్ని అంటేటండి. సొదొమ గుమర దగ్గరికి వచ్చేసరికి ఏదో మరలా జనాంగం బతికింది కదా, నోవహ కుటుంబం ద్వారా మరలా సంతానాన్ని పెంచాడు కదా అనుకుంటే, సొదొమ గుమర్రా వచ్చేసరికి వాళ్ళ మొర ఎక్కడికి అంటిందటండి? ఆకాశాన్ని అంటిందటండి. వాళ్ళ పాపం వాళ్ళ పాపం ఆకాశాన్ని అంటింది. ఏం చేశాడు? అగ్ని గంధకాలు దించి చంపే వీళ్ళు బ్రతుకుండడం నేను భరించలేను, వీళ్ళందరూ నరకానికి పంపేయాలి. ఉగ్రత, నరక శిక్ష. కన్న దేవుడే ఎందుకండి తన పిల్లలను చంపుకుంటున్నాడు? మంచివారని కాదండి, తనకు ఎంతో వేదన మిగిల్చినందుకు దేవుడికి కలిగిన బాధ తట్టుకోలేక తన పిల్లలను చంపుకుంటున్నాడు ఆయన. చంపే మనస్సు ఆయనకి లేదండి, నిజంగా అంత క్రూరుడు కాడండి ఆయన. కానీ మనం చేస్తున్న దుర్మార్గాలు నానాటికి ఆకాశాన్ని అంటిపోతున్నప్పుడు, ప్రకృతిలో దేవుడు ఎంత చక్కగా పెట్టాడో తెలుసా అండి? అరే ల్యాప్టాప్ పట్టండి, ఆ పాటైనా పెడదాం కనీసం. ప్రకృతిలో చక్కగా దేవుడు ఎలాంటి పెట్టాడంటే, ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చేసి, ఆదిలో అదే కదండి చేశాడు, దంపతుల్ని పెట్టి ఏం చేశాడు? నాయన మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని స్త్రీ పురుషులను దేవుడు చేస్తే, స్త్రీనిగా పురుషునిగా చేస్తే, ఈరోజు వ్యవస్థ ఎలా ఉందో మీరు చెప్పండి. ఏమండి ఈరోజు వ్యవస్థ ఎలా ఉందండి? పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఈరోజు? ఎవరో తెలుసా? 2 పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, తెలీదా? 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి మాకు చెయ్యండి చట్ట ప్రకారంగా కోట్లకు ఎక్కిన దౌర్భాగ్యులు ఉన్నారండి. అవును, అలా పెళ్లి చేసుకుని దీవించిన పెద్దలు తల్లిదండ్రులు ఉన్నారండి. ఎంత సిగ్గుమాలిన వాళ్ళు, ఎంత సిగ్గుమాలిన వాళ్ళు. సిగ్గుండాలి నువ్వు చేసిన దానికి. ఎల్ఈడి లేదండి, లేకపోతే చూపించేవాడిని. దేవుని పిల్లలారా, కోపం రగిలిపోతుందండి. ఈరోజు సమాజం చూడండి, ఏంటిరా ఏంటి? 2 చేస్తున్న పని ఏంటి? 2 పురుషులు చేస్తున్న పని ఏంటి? 2 స్త్రీలు చేస్తున్న పని ఏంటి? అక్రమం, సృష్టికి విరుద్ధం, అధర్మం కాదా? అధర్మం. ఏమిటి? ఎయిడ్స్ అనే రోగం మీ గుంటూరు జిల్లా బాగా ఫేమస్, దానికి తెలుసు కదా, HIV. ఈరోజుకి మందు లేదండి. మొట్టమొదటిసారిగా 1980లో అమెరికాలో దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారండి. ఈ జబ్బు, ఈ క్రిమి. అంటే అదొక 20, ఇదొక 22. అంటే నేటికి 42 సంవత్సరాలు అయిందండి HIV అనే వ్యాధి క్రిమిని కనుగొని. ఈ రోజుకి దానికి మందు లేదండి, లేదు.
వస్తే కుళ్ళి 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 చావాలి. నువ్వు చావు, నీకు గ్యారంటీ. ఇంతకీ ఎవరిలో కనిపెట్టారో తెలుసా? అది 4-5 స్వలింగ సంపర్కుల మధ్య వచ్చిందండి ఆ రోగం. స్వలింగ సంపర్కం అంటే పురుషులు పెళ్లి చేసుకోవడం, స్త్రీలు కాపురం చేయడం. ఏంటండి ఈ వ్యవస్థ? ఏంటి చెప్పండి. ఈరోజు ఆఖరికి దుర్మార్గమైన, ఈ దౌర్భాగ్యమైన, నీచమైన ఈ ప్రక్రియలు మన భారతదేశంలో కూడా చోటు చేసుకుంటాయి. ఎంత సిగ్గుచేటు! సంస్కృతికి, సాంప్రదాయానికి పేరున్న భారతదేశం, మన భారత జాతి, ఈరోజు మన భారతదేశంలో కూడా విదేశీ కల్చర్, విదేశీ సంస్కృతి. పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఈరోజు. ఇద్దరు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మగాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏంటి ఈ నీచమైన సంస్కృతి? ఏం చేయాలి? కళ్ళ ముందు ఎంత అరాచకం జరుగుతుంటే, ఏమండి మీ కొడుకే వచ్చి, నాన్న నేను ప్రేమించాను. నాన్న, ఎవర్రా ప్రేమించావు? పక్కింటి అబ్బాయిని. అబ్బాయినా? అమ్మాయినంటేనే నా కోపం, అలాంటిది పక్కింటి అబ్బాయితో ఏంట్రా నీకు ప్రేమ? మీరు చేస్తారా చేయరా చెప్పండి, నేను బయటికి వెళ్ళి చేసుకుంటా పెళ్ళి. ఛీ! ఏమంటాడు తండ్రి? నిజంగా మానం మర్యాద ఉన్న ఏ తండ్రి అని అంటాడు, నా కడుపును చెడబుట్టావురా, నువ్వు చెడబుట్టావు. ఎందుకు నా పుట్టినరికి దౌర్భాగ్యమైన ఆలోచన? అవును, దౌర్భాగ్యమైన ఆలోచన. నీచుడుగా మారావు కదరా. చే ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకో కాదు, పో అనాలి తండ్రి అయితే. అంతే కదండి. సంస్కృతి సాంప్రదాయాన్ని కలిగిన ఏ తండ్రి అయినా తన కొడుకుతో కానీ కూతురుతో కానీ అనాల్సిన మాట అదే. నీకే కోపం వస్తే, నీ పిల్లలు అలా ప్రవర్తిస్తే నీకే కోపం వస్తున్నప్పుడు దేవుడికి కోపం రాదా? రాకూడదా? ఈ వ్యవస్థను చూచి ఎందుకు ఉగ్రత? దేనికోసమండి నరకం? దేనికోసమండి ఉగ్రత? ఆయన భూమి మీదకి పంపించాలి. ఎందుకు? మనుష్యులలో మంచి వాళ్ళు లేరే. ఏదో ఈ మాటలు వినడానికి కదా ఇంకా ప్రకృతిని ఆపాడు. ఆయన కోపం వస్తే నీళ్లతో ముంచేయగలడు, ఆయనకు కోపం వస్తే నిప్పులతో తగలబెట్టగలడు. ఆయన కోపం వస్తే 3 ఏళ్ళు ప్రపంచం గజగజ వణికింది. దేనితో? కరోనా. ఎవడి ఇంటిలోనికి వాడు పోయాడే. పదండ్రా దాక్కోండి తలుపులు వేసుకోండి. పక్కోడు తుమ్మితే చాలు భయం, పక్కోడు దగ్గితే చాలు భయం. ముఖానికి మాస్కు, చెవులకు మాస్కు, కళ్ళకు మాస్కు. ఏమండి ఎంత భయంతో మనిషి నిజంగా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికాడండి. కారణం జబ్బు వచ్చిందా, శవాలు గొట్టలు లేచిపోతున్నాయి. ఇటు పక్కన ఏడుపు, వెనక పక్కన ఏడుపు. ఎందుకు ఏడుపులు? ఆర్తనాదాలు, హాహాకారాలు. శవం లేచిపోయింది. కరోనాతో చచ్చిపోయారు. ఏమనుకుంటున్నారు? ఇదంతా దేవుని ఉగ్రత, దేవుని కోపం. అయినా మనిషికి భయం ఉందా? ఎప్పుడు అవకాశం ఇస్తారో ఊరి మీదకి వెళ్ళిపోదాం చూస్తున్నారండి. వచ్చేసింది అవకాశం ఇప్పుడు. మరలా చూడండి పాత స్థితి, ప్రపంచానికి మరలా పూర్వ స్థితి. నిజంగా కరోనా టైంలో క్రైమ్ రేట్ పడిపోయిందండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేవండి, ఎందుకంటే అందరు ఇంట్లో తలుపులు వేసుకొని. దొంగతనానికి ఎక్కడికి వెళ్తాడు? బయటికి వెళ్తే దొంగతనం చేయవలసిన ఇంట్లో ఒకళ్ళు కరోనా రోగం ఉన్నాడు అనుకోండి, అమ్మో ఒరే బాబు డబ్బులు దొంగతనం చేయడం కన్నా బతుకుండి బలుసాగు తింటే మంచిది. నో క్రైమ్ రేట్. ప్రకృతి అంతా కూడా పొల్యూషన్ ఫ్రీ. మొత్తం పర్యావరణం అంతా బాగుపడిపోయిందండి. ఎందుకంటే ఫ్యాక్టరీలన్నీ క్లోజ్. హిమాలయాలు కనబడేటండి ఢిల్లీకి. ప్రకృతి అంతా కూడా చక్కటి క్రమంలోనికి వచ్చింది. ఒక్కసారి కరోనా అనే చిన్న పురుగును విడిచిపెడితే ఎవరి వచ్చింది అనుకున్నారు? ఈ బుద్ధిహీనుల అమాయకులు తెలియక చైనోడు సృష్టించాడండి. చైనోడు చేశాడా? ప్రకృతి అయినా మార్పు చెందిందేమో కానీ వీడిలో మాత్రం ఎంత మాస్క్ వేసుకునేవాడికి మార్పు రాలేదండి. భయం లేదండి. చైనా వాడు పుట్టించాడని ఆడి మీద తోస్తారు, పొట్టోడి మీద. ఆడ పుట్టించాడు, ఒరే పిచ్చోడా. భయంకరమైన ఉగ్రతను ఈరోజు ప్రపంచం మీద పంపించింది దేవుడు రా. దేవుడు ఆ కరోనా పురుగును దేవుడే రా సృష్టించాడు తన ల్యాబ్లో. వెళ్ళు
చైనా నుంచి అయితే అందరు ప్రపంచ దేశాల్లో చైనా ప్రోడక్ట్లు ఉన్నాయి. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా. ఏ సెల్ అయినా మేడ్ ఇన్ చైనా, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మేడ్ ఇన్ చైనా. ఎందుకంటే షాప్లో కొంటే 10,000, ఆడి దగ్గర కొంటే 100 రూపాయలే. అవును, కనుక వాడి వస్తువులు బాగా అన్ని దేశాలు దిగుమతి దిగుమతి దిగుమతి. దేవుడికి అర్థమైందా, వీడి దగ్గర పుట్టిస్తేనే వీడి దగ్గర నుంచి ప్రపంచానికి లింకులు ఉన్నాయి. ఎందుకంటే చైనాలో ఈవెన్ విదేశీ సంస్థలు కూడా అండి చైనా దేశంలోనే వాళ్ళ ఫ్యాక్టరీలు పెట్టుకున్నాయి, తెలుసా మీకు? పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా. ఎందుకంటే అక్కడ ఉద్యోగులు తక్కువ, వాళ్ళు పేదవాళ్ళు, అక్కడ పెద్ద దేశం, తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ లాభం వస్తుందని వ్యాపారస్తులు కూడా అక్కడే పెట్టుకున్నారండి. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్. అందుకే దేవుడు కరోనాని ఎక్కడ పుట్టించాడు తెలుసా? చైనా. అరే నాన్న, ఎక్కడి నుంచే నువ్వు వెళ్ళాలి. ఓ వెళ్ళిపోయిందండి ఉగ్రత. మనం టీవీలో చూసాం డిసెంబర్ నెలలో ఎవడో పడిపోతున్నాడండి అక్కడ, ముక్కులకు మాస్క్ వేసుకున్నాండి. ఏమంటే పెద్ద టీవీల్లో చూసి పెద్ద గొప్పగా మనం ఫీల్ అయ్యాం, మన దేశానికి రాదులేండి. చాలా ధైర్యంగా ఉన్నామండి. అంతేనండి, 3-4 నెలలు అయిందో లేదో మాస్క్తో బయలుదేరాడు ప్రధానమంత్రి. ఏం బాబు బాయ్యం ఆరు బేహనో అంటున్నాడు అక్కడ. అనకపోతే ఎలా? నాయన ముక్కులకు మాస్క్ వేసుకోండి నాయన, చాలా ప్రమాదం. ప్రారంభంలో వెళ్ళలేదు ఎవడో మాట. ఎవడు కరోనా చచ్చిపోతాం ఏమనుకున్నాను, హీరో. రోడ్డు మీదకి వచ్చారు, అంటించుకున్నారు, పిల్లలకు అంటించారు, భార్యలకు అంటించారు, మొత్తం సర్వనాశనం. కోట్ల మంది చచ్చిపోయారు ప్రపంచవ్యాప్తంగా, కోట్ల మంది. తెలుసు కదా, చివరికి శ్మశానాల్లో తగలబెట్టడానికి కూడా క్యూ, అంబులెన్స్ అంటే పెద్ద క్యూ ఉండయ్యా. శవం కాలుతుంది, అప్పుడు ఏంటి వచ్చేస్తా వెనక్కి. జనం అంతా కూడా శవాన్ని కాల్చడానికి, తాకడానికి కూడా భయం. అయ్యో మనోడు చచ్చిపోయాడు కదా, కనీసం పట్టుకొని గుండెల మీద పట్టుకొని ఏడుద్దామంటే, తల్లి చచ్చిపోయింది అనుకోండి, గుండెల మీద పడి ఏడుతా. మామూలు టైంలో అయితే గుండెల మీద పడి ఏడుస్తావు. ఇప్పుడు అమ్మో కరోనాతో కూడా చచ్చిపోయిందేమో, జిప్పేసేయండి, తోసేయండి లోపలికి, పర్లేదు. హాస్పిటల్కి కూడా అమ్మ మీ అమ్మని తీసుకెళ్తారా, మీ నాన్నని తీసుకెళ్తారా, అక్కర్లేదండి మాకు క్షమ, మీరు ఏదో చేసేయండి. కానీ మెడలో గొలుసు మాత్రం ఉందా, ఇచ్చేయండి, శానిటైజ్ చేసి తీసేసుకుంటాం మేము. స్వార్థపరులు కదండి మనుషులు. ఏమండి, ధనం కావాలి, సంపద కావాలి, మనిషి మాత్రం అక్కర్లేదే. నీకే అక్కర్లేదేనండి దేవుడు, నువ్వు కావాలరా? నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ వాళ్ళే నీకు అక్కర్లేదన్నప్పుడు దేవుడికి ఎందుకు నువ్వు? అందుకే వేసేశాడు, బాగా వేశాడు. ఏమండి, హౌస్ఫుల్ బోర్డు పెట్టారట. ఎక్కడ? పాతాళంలో. పెట్టలేదులేండి, అది చాలా పెద్ద నోరు. ఎంతమంది అయినా రా మింగేస్తాను, ప్రపంచాన్ని మింగేస్తానంటది అది. నిజంగా అప్పుడు పాతాళానికి వెళ్ళిపోతున్నది. ఏంటి క్యూ, పెద్ద పెద్ద గుంపులు 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 గుంపులు. ఎక్కడికి? పాతాళానికి, నరక శిక్ష. ఏ దేశం నుంచి బాబు? ఇండియా నుంచి. మీరు చైనా నుంచి బాబు, మీరు అమెరికా నుంచి. అంత మాట్లాడుకోవడానికి టైం లేదండి, గోల. అక్కడికి వెళ్ళి నువ్వు చేసేదేంటి? ఘోష, నరఘోష అన్నారు దాన్ని. పాతాళంలో నువ్వు వెళ్ళి వేసే కేకలు, అక్కడ ఏడ్పు, కన్నీళ్ళు. ఏమండి, పండ్లు కొరకడం. ఎందుకు? ఎంత పని చేశారా నిజంగా నన్ను. ఆ తుమ్మిన దరిద్రాలను తీసుకొచ్చి మా ఇంట్లోకి పెట్టారే, నన్ను చంపారు. ఇక్కడ ఎవరి మీద పగ తీర్చుకుంటావు? ఎవరి మీద పగ తీర్చుకొని నువ్వు పళ్ళు కొరకరా, కుదరదు అక్కడ. నరకంలో దేవుడు వేసిన శిక్ష, నరక శిక్ష. అదే అంటున్నాడు. మళ్ళా చదవండి ఆ మాట, మత్తయి సువార్త 23:33 ఏసంటున్న మాట. మత్తయి సువార్త 23:33 సర్పములారా, మీరంతా పాము పిల్లలు అయిపోయారా? నా పిల్లలు కాదురా మీరంతా, నాకు పుట్టి వాడి పిల్లలని చెప్పుకుంటున్నారు. మీ క్రియలంతా వాడి క్రియలు. వాడి చెప్పినట్టు నువ్వు రిప్పితే అబద్ధం. వాడి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆడే చేసుకోండి, 2 మగాళ్ళు పెళ్లి చేసుకోండిరా, ఆడలు పెళ్లి చేసుకోండిరా. ఏమండి, మోసాలు చేయండిరా, దొంగతనాలు చేయండిరా, నేరాలు, హత్యలు, కబ్జాలు చేయండిరా. వాడి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. అందుకే అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొనగలరు? మీ అందరి కోసం నరక శిక్ష ఉంది. భయం ఉందా మనుష్యులకి? దేవుడు అంటే భయం ఉందా? లేదే.
దేవుడు అంటే భయం రావటం లేదే. సభలు పెడితే వినరు, ఏమండి, మంచి చెబితే సహించరు, తిరుగుబాటు చేస్తారండి. నువ్వు మాకు చెప్పేవాడు లేపో. ఈ సమాజానికి మంచి చెబితే వినే దశలో లేదు. వాళ్ళ బట్టలు చూడండి ఎలాగున్నాయో. ఒకప్పుడు వెళ్ళి ఎక్కడైనా మనం షాపులో ఇలాగ బట్ట తీయని చక్కని చిన్న చినుగు ఉందనుకోండి, ఏమండి డ్యామేజ్ తీసేయండి. ఏంటయ్యా అలా చిరిగిపోయింది ఇచ్చేసావు? ఏమండి, డ్యామేజ్ ఉన్న బట్టలు ఉంటే అస్సలు ముట్టుకునేవాళ్ళు కదా. వెనక ముందు ఆలోచించి ఒకళ్ళు తెలుసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయినా అక్కడ వెలిగిందండి, మళ్ళీ బిల్లు పట్టుకొని తిరిగి తీసుకెళ్ళి ఏమైనా చిరిగిపోయింది ఇచ్చావేంటి? అది ఒకనాడు పరిస్థితి. ఇప్పుడు బాబు చిరిగిపోయిన బట్టలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ బాబు? నాకు ముడుకుల దగ్గర చిరిగిపోయినవి కావాలి బాబు, నాకు వెనకాల నడుం దగ్గర చిరిగిపోయింది కావాలి బాబు. ఏమండి, ఎందుకురా? వెంటిలేషనా? దేవుడు ప్రకృతిలో పెట్టిన గాలి సరిపోదు నీకు? ఏంటండి మానవ జాతి? ఏం చెయ్యాలండి వీళ్ళని? ఒంటి మీద గుడ్డలు సరిగ్గా లేవే. తప్పు చేసినందుకు, గుడ్డలు కావాలని కోరుకున్నందుకు దేవుడు బట్టలు తయారు చేసి ఇస్తే ఒంటిని కూడా సరిగ్గా కప్పుకోలేవా నువ్వు? ఏంటి నీ అరకొర బట్టలు? ఏంటి నీ అంగాంగ ప్రదర్శన రోడ్ల మీద? జనాలకి పిచ్చి పట్టింది. కారణం వాళ్ళంతా ఎవరనుకున్నారు? దేవునికి పుట్టి అపవాది దురాశలను నెరవేరుస్తున్న సర్ప సంతానం, పావులవన్నీ. పాము మధ్యకి వచ్చింది దానికి ఏం చేస్తారు? రే కర్ర ఎక్కడ ఉందరా, చంపేయి. అవునా? పాము మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు చెప్పండి? ముద్దు పెట్టి పాలు పోతారు దానికి? చంపేయడమే. అలాంటిది భూమి మీద తన గర్భాన పుట్టిన పిల్లలందరూ పాము పిల్లలుగా సర్ప సంతానంగా మారిపోతే దేవుడు ఏం చేయాలి? పాము పిల్లలు పెంచుకుంటాడు ఆయన? ఏమన్నా చంపేయటమే, చంపేయాలి. విషపూరితంగా మారిపోయారు రా మీరు. నా కడుపును చెడపుట్టారా మీరంతా. మిమ్మల్ని కాపాడడం కోసం నా కొడుకును పంపించానే. దేనికి? ఉగ్రత నుంచి తప్పించడం కోసం. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అనుకోండి, చూడండి ఒక మాట. తెస్సలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుట మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారు తెలియజేయుచున్నారు. ఎందుకు వచ్చాడో తెలుసా? యేసు నిన్ను మార్చడానికి, సన్మార్గంలో నడిపించటం కోసం దేవుడు ప్రణాళిక సిద్ధం చేసి తన పిల్లలంతా కూడా విషపూరితమైన పాములుగా మారిపోయారని తెలిసి తిరిగి తన పిల్లల్ని మార్చుకుందామని యేసును పంపాడండి. యేసు ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్పండి? రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుంచి తప్పించే ఈ ప్రపంచంలో ఏకైక శక్తి ఆయనే మనం నమ్మిన యేసు క్రీస్తు వారు. నమ్మాలి, ఎవరైనా ఆయన నమ్మాలి. ఆయన చూపించిన బాటలో నడవాలి. కానీ ఆ మాటలు చెప్పడానికి వెళ్తే ఏం చేస్తున్నారంటే పాపం ఈ మధ్యన ఆ క్లిప్ కూడా చూపిద్దాం అనుకున్నాను. చూసారు, ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటంటే ఒక పాస్టర్, గుంతకల్ అనుకుంటాను, అనంతపూర్లో ఎక్కడో, ఏమండి కరపత్రాలు పంచుకొని యేసుక్రీస్తు కోసం చెప్తుంటే గోండాలండి సంచి లాగుకొని బైబిల్ కిందన పడేసి ఆ పెద్ద ఆయననే గౌరవం కూడా లేకుండా, అయ్యో వయస్సులో పెద్దోడే, సీనియర్ సిటిజన్ కదా, ప్రభుత్వమే 60 ఏళ్ళు దాటితే సీనియర్ సిటిజన్ అని గౌరవిస్తుందండి. నీకు కనీస జ్ఞానం గౌరవం కూడా లేకుండా ఏంటిరా నీ దాడి? నిన్ను మార్చడానికి యేసు వచ్చాడని బాట చూపించడానికి వస్తే దాడి చేస్తావా? ఎవడు వాడు? సర్ప సంతానం. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని క్షమించాలా? ఆదరించాలా? అది ఆయన చూసుకుంటాడు. అందుకే అది మన పని కాదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. దేవుడు చూసుకుంటాడు. ఉగ్రత దేవునిది, నీ పని ప్రకటన. సమాజంలో ఈరోజు క్రీస్తును ప్రకటించడానికి వెళుతుంటే ఈ ప్రపంచానికి పిచ్చి పట్టలేదు. బోట్లు పెడుతున్నారండి గ్రామానికి ముందు. ఏంటని? క్రైస్తవులకి గ్రామంలో ప్రవేశం లేదు. అవును, నీ గ్రామం నీ తాత సొత్తురా, నీ ముత్తాత జాగీర్ అనుకున్నావురా? ఎవడదరా ఈ భూమి?
పిచ్చి పట్టింది ఒక్కొక్కడికి, మత పిచ్చి. భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. క్రైస్తవులు అంటే ఏమనరు కాబట్టి కదా నువ్వు బోర్డు పెట్టావు. ఏది ఇస్లాముల కోసం బోర్డు పెట్టి చూద్దాం, తెల్లారకండి మెడ మీద తలకాయ ఉంటుందేమో. ఏమనరు కాబట్టి క్రైస్తవుని కొడతావు కదరా. ఇది మసీద్ దగ్గరికి వెళ్ళి అని చూడు ఆ మాట. మంచివాళ్ళు రా క్రైస్తవులు. సమాజ శ్రేయస్సు కోరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఓ పెచ్చిరిల్లిపోతున్నావు, విరగబడిపోతున్నావు. ఉందిరా, రానున్న రోజుల్లో ఈ ప్రపంచానికి రాబోయే ఉగ్రత ఉంది. అది నీకు అర్థం కావటం లేదు. తుడిచేస్తాడు మొత్తం. ఒకప్పుడు నీళ్లతో తుడిచాడేమో, కానీ ఈ ప్రపంచాన్ని దేనికోసం సిద్ధం చేశాడో తెలుసా? అగ్ని. అగ్ని, నాశనం, బూడిద చేసేస్తాను. బూడిద, ఏది మిగలడానికి వీల్లేదో. ఆకాశాలనే ముట్టేస్తాను రా. ఎక్కడికి వారిపోతావు నువ్వు? ఈ పిచ్చి సన్నాసులు పక్కన అంగారెడ్డికి వెళ్ళిపోతున్నాడు. భూమి పోద్ది, భూమి కలుషితం అయిపోతుంది, అంగారెడ్డి మీద వెళ్ళిపోతారట. ఆ ఎలాంటి మస్కులని ఒక చేతకాని దద్దమ్మ చవట్లో. వాళ్ళు మహాజ్ఞానులు వాళ్ళు. ఎందుకంటే వీడికన్నా ముందు చచ్చిపోయాడు ఒక నాస్తికుడు. ఎవడాడు? స్టీఫెన్ విలియం హాకిన్స్ అని చెప్పాడు, ఈ భూమి నిండిపోతుంది, ఎప్పుడైనా ఈ భూమి భవిష్యత్తులో పోద్ది, మన అంగారెడ్డి మీద వెళ్ళిపోదాం పదండి. ఆడు ముందే పోయాడు నరకానికి. చచ్చి నరకానికి పోయాడు దరిద్రుడు, కుంటి వేధవ, అవిటి వేధవ. ఏమంటే బుద్ధి లేదు వాళ్ళకి. ఇప్పుడు వెళ్ళిపోతారట. ఒరే ఆకాశాలే ముట్టుకుంటే ఆకాశం కింద ఉందరా అంగారకుడు, ఒక బంతది లోన చుట్టేస్తానన్నాడు మొత్తం చేప చుట్టినట్టు. ఎక్కడికి పోతావు నువ్వు? మడత పెట్టేస్తాడు బిడ్డ నిన్ను, లోపలేస్తాడు బిడ్డ నిన్ను, నరికేస్తాడు బిడ్డ నిన్ను. ఇలాగంటేనే అర్థమవుద్ది. మరి దేవుడు ఉగ్రత. క్రైస్తవులు ఉగ్రత చూపించేవాళ్ళు కాదయ్యా, ప్రేమను ప్రకటించేవాళ్ళు. కానీ రాబోయే ఉగ్రత ఉందని ముందుగా హెచ్చరిక చేసేవాళ్ళు. జాగ్రత్త, మారండి, మారకపోతే పోతారు. హెచ్చరిక చెయ్యాలి కదా, చెప్పాలి కదా. ఈ సమాజాన్ని, దేవుని సమాజాన్ని పాడు చేస్తున్న నీచులు, దౌర్భాగ్యులైన వాళ్ళు ఉన్నప్పుడు మార్చొద్దా ఈ సమాజాన్ని? మన తండ్రి సమాజాన్ని పాడు చేస్తున్నారే, మన తండ్రి సంతానాన్ని అక్రమమైన మార్గాల వైపు మళ్ళిస్తున్నారే. బుద్ధి చెప్పొద్దు వాళ్ళకి. చెప్పాలి బుద్ధి, బుద్ధి చెప్పాలి. భూమి మీద నుంచి బుద్ధి చెప్పుతున్న వారిని తప్పించుకోలేనప్పుడు ఆకాశం నుంచి, పరలోకం నుంచి బుద్ధి చెబుతున్నాడు రా ఆయన. పోతావు నువ్వని భయపడదా సమాజం? భయపడాలి, భయపడాలి సమాజం. కానీ భయం మీరిపోయింది. భయం మీరిపోయిన ఏంటో తెలుసా? చివరి వాళ్ళకి విధించే శిక్ష అదే నరక శిక్ష, నిత్యాగ్ని దండన, ఎవర్ లాస్టింగ్ ఫైర్. నీ ఆత్మకు చావు లేదురా. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆత్మను కలకాలం కాలుస్తాడు నిన్ను. నువ్వు చేసే దిక్కుమాల 60 సంవత్సరాల దౌర్భాగ్యపు జీవితం కోసం 60 ఏళ్ళు కాదురా నీకు శిక్ష. ఇక ఈ చట్టాలు చాలా మంచివి. నువ్వు బతికినంత కాలంలో తప్పు చేస్తే 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, మహా అయితే 20 ఏళ్ళు శిక్ష విధిస్తారు. ఆ తర్వాత మంచి నీతి సత్ప్రవర్తన వలన నేను ఏ గాంధీ జయంతి నాడో ఆగస్టు 15 నాడో బయటకు వదిలేస్తారు. కానీ దేవుడు వదలడు, విడిచిపెట్టాడు నిన్ను. ఒకసారి నీ జీవితంలో తప్పు చేశావో, దేవునికి విరోధంగా మారావో, ఆయన ఉగ్రతలోనికి పోయావో, ఇంకా వెనక్కి రావటం అనేది లేదు. శాశ్వత కాలం, ముగింపు లేని కాలం. చేసిన 60 సంవత్సరాలకి 6 కాదు కదా, 600 కాదు కదా, 6000, 6 కోట్లు, 600 లక్షల కోట్లు, కోట్లు కోట్లు, ఎన్ని కోట్లైనా నీకు ముగింపు లేదు. నీ శిక్షకు అంతం రాదు. భయం లేదండి. ఏం జరుగుతుందో అన్న భయం మీరి ప్రవర్తిస్తుంది ఈ సమాజం. భయం లేక ప్రవర్తిస్తుంది ఈ సమాజం. భయం చెప్పకపోతే ఎలా? అందుకే యేసుక్రీస్తు వారు భయాన్ని చెప్పారు, అపోస్తలులు భయాన్ని చెప్పారు. ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పకపోతే ఎలా? బుద్ధి చెప్పాలి. యేసును చూడండి రా. ఆయన వచ్చింది మిమ్మల్ని మార్చడానికి రా, మత మార్పిడి కోసం కాదురా. ఆయన వచ్చింది నరక శిక్ష నుంచి తప్పించడం కోసం. రాబో ఉగ్రత నుంచి, అదే కదా మనం చదివాం, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఆయన కూడా చంపేశారు కదరా, ఆయన కూడా సిలువ వేశారు కదా. అంటే మంచి సమాజానికి పట్టదో.
అందుకే దేవుడు భవిష్యత్తు ఏం చెప్పాడో తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మరేం చేయాలి? నువ్వు చెప్పొచ్చేనా? నువ్వు చెప్పొచ్చేయి. విన్నాడా? సరే సరే. వినలేదా? వాడు అంతు పాతాళంలో చూస్తా. ఎక్కడికి పోతావు? భూమి మీద అనుకున్నా ఎక్కడికి దాకిడి పోవడానికి. ఇక్కడేమో మొత్తం అంతా స్కాములు చేశాడు, లండన్ పోయి తలదాచుకున్నాడు దౌర్భాగ్యుడు. ఏమంటే మాల్యాగాడు పెద్ద కిరాతకుడాడు. ఏమంటే భారతదేశ చట్టం నుంచి నువ్వు తప్పించుకోవచ్చురా, లేదా ప్రపంచంలో ఏ చట్టం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. కానీ నువ్వు చచ్చాక ఒక చట్టం ఉంది, అది దేవుని చట్టం. దట్ ఈస్ గాడ్స్ పీనల్ కోడ్. ఐపీసీ కాదు అది, దట్ ఈస్ గాడ్స్ పీనల్ కోడ్. ఆ కోర్టులో నేను పట్టుకుంటాడు. ఏం చేసావురా నువ్వు? నువ్వు చేసిన క్రియలేంటి? నువ్వు చేసిన క్రియలకు ప్రతిఫలంగా నీకు శిక్ష. అదే రాబోయే ఉగ్రత. ఈ ప్రపంచాన్ని తొంగి చూస్తున్న ఉగ్రత. వీళ్ళకి భయం ఉందా? లేదో. చస్తే మాకేంటండి, మాకే ప్రాబ్లం లేదండి, హ్యాపీ. ఏమండి చచ్చిపోయిన తర్వాత పర్లేదండి, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేస్తాం. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుతామండి. ఎప్పటివరకు అనుభవించి అరగదీసింది చాలా భూమిని. మళ్ళా 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 పుడతావా? ఇప్పటికే దేవదాసు తాగి 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 చచ్చాడు, మరలా పుట్టాడు దేవదాసు. దేనికి బాబు? పేపాలు ఎత్తడానికా? ఏమి నేర్పిస్తున్నావు సమాజానికి? దేవదాసు మళ్ళీ పుట్టాడట. ఈ చెత్త సినిమాలు, చెత్త కథలు చూసి మోసపోకండి. దేవుడు చెప్పే హెచ్చరిక మాటలు విని బాగుపడండి. ఈ ప్రపంచానికి ఒక ఉప్పెన, భయంకరమైన ఉగ్రత ఎదురు చూస్తుంది. అది అందరి మీదకి ఒకేసారి రావచ్చు, లేదా నువ్వు కన్ను మూసిన మరుక్షణం నువ్వు మింగేయొచ్చది. నీ చావే నీ ఉగ్రతలోనికి ప్రవేశం. ధనవంతుడు బాగా బతికాడాడు, రోజు సన్నపు నారబట్టలు వేసుకున్నాడట, బహుగా సుఖపడుచుండేవాడట. ఒక రోజు రానే వచ్చిందే వాడి చావు రోజు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ఇంకా అంత్యక్రియలు కూడా జరగలేదు వాడి శవానికి ఇంకా అంత్యక్రియలు జరగక ముందే పోయాడు పాతాళంలోనికి. బాధపడుచు అయ్యా 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 ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఎవడు వింటాడు వాడు ఆర్తనాదం? సారీ బిడ్డ, ఇక్కడ నీ అంగీకారం, నీ తాలూకా వినతి పత్రాలు ఏవి స్వీకరించబడవు. కాలటమే నీ పని. ఇదే రాబోయే మనిషి మీద ఉగ్రత. ఆ ఉగ్రతలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే యేసు మాటలే శరణ్యం, యేసు మార్గమే నీకు దిక్కు. మారాలి, యేసు మాటలు వినాలి. అది నీ భవిష్యత్తుకు మంచిని నిర్దేశించే మార్గోపదేశకాలు అవన్నీ. మతమని కొట్టుపడేకు, తప్పుడు మాటలను చెప్పి మతపు రంగు పులిమి అనవసరంగా అమాయక జనాన్ని తప్పుత్రో పట్టించుకో. అపవాది తన అనుచరుల చేత భయంకరమైన పాము పిల్లలు సర్ప సంతానంగా లోకాన్ని మార్చేసిందండి. అందుకే కాపాడడానికి కష్టం, కాపాడడానికి శ్రమ, కాపాడడానికి ప్రయాసం. అగ్నిలో నుంచి చివరిగా ఈ మాట చదువు ముగించుకుందాం. యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం ముగింపు పుస్తకం, ప్రకటన గ్రంథానికి ముందు రాయబడిన పుస్తకం యోధాపత్రిక. అందులో ఏముందో చూడండి. 23, 22 చివరి మాట అనుకుంటాను. యోధాపత్రిక 21 అధ్యాయం 23. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలండి. అందుకే కదరా ఈ సభలు ఎందుకు పెట్టారు? ఇన్ని లక్షల రూపాయలు వ్యయం దేనికి? వచ్చిన మీ అందరికీ భోజనాలు దేనికి? ఈ లక్షల రూపాయలు ఉంటే అప్పులు తీరవా? ఈ లక్షల రూపాయలు ఉంటే వాళ్ళ అవసరతలు తీరవా? కానీ రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని కాపాడాలన్న ఆలోచనతో ఈ లక్షల రూపాయల వ్యయం, అగ్నిలో నుంచి కొందరిని నా కాపాడాలన్న ఒక గొప్ప ధ్యేయం. వారు చేసినందుకు వారు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మీరేం చేస్తున్నారు చెప్పండి? ఈ లోకాన్ని అగ్నిలో నుంచి తప్పించడం కోసం, రాబో ఉగ్రత నుంచి లోకాన్ని కాపాడడం కోసం యేసు వచ్చి తన ప్రాణాన్ని బలిదానం చేస్తే ఈ లోకానికి వచ్చిన మీరేం చేస్తున్నారు చెప్పండి? అసలు మీరైనా కాపాడబడతారా? మీ కుటుంబం అయినా కాపాడబడుతుందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ రాత్రి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచబడకపోతే, దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే భయంకరమైన ఉగ్రత మీరు కన్ను మరుక్షణం ముయ్యగానే వెళ్ళిపోతాం మనం పాతాళానికి.
ఎవ్వరు కాపాడలేరు. బ్రతుకున్నప్పుడే నీకు అవకాశం, ఇప్పుడే మారాలి. అందుకే అన్నాడు, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. నువ్వు రక్షణలోనికి వెళ్ళాలంటే ఈరోజే నిర్ణయం తీసుకో. నేను దేవుని కోసం బ్రతకాలి, నా జీవితాన్ని దేవుని కోసం నేను వినియోగపరచాలని నువ్వు అనుకుంటేనే నువ్వు, నీ కుటుంబం బాగుపడుతుంది. లేదా నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ రక్త సంబంధులు కట్టకట్టుకొని పోతారు ఉగ్రతలోనికి. అప్పుడు మిమ్మల్ని రక్షించే నాదుడు ఉండడు. ఆ ఉగ్రత మనకు వద్దరా, ఆ ఉగ్రతలోనికి వెళ్ళకండి. ఈ లోకాన్ని ఉగ్రత నుంచి కాపాడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వాతావరణాన్ని మా కోసం నిమ్మళపరిచి మీ మనస్సులోని ఆవేదనతో కూడిన మాటలు మాకు వినిపించినందుకు ధన్యవాదాలు. మీ పిల్లలు దూరం నుంచి వచ్చారు, రాత్రి వెళుతున్నారు. క్షేమంగా తీసుకుని వెళ్ళండి. తిరిగి రేపటి దినం జరిగే సభకు క్షేమంగా తీసుకుని రండి. మారుటకు ఈ మానవ సమాజానికి ఒక అవకాశాన్ని ప్రసాదించండి తండ్రి. సర్వజనములకు రాజ్య సువార్త సాక్షార్థమై ప్రకటించబడుటకు, ఆ ప్రకటించే భాగ్యాన్ని అత్యంత అల్పమైన దాసులుగా మాకు ప్రసాదించండి. మా ఈ పరిచర్య ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి మాత్రమే, భాషకు మాత్రమే పరిమితమై ఉండకుండా మా తరంలో యావత్తు ప్రపంచానికి మిమ్మల్ని గూర్చిన మహావిప్లవ జ్వాలను రగిలించగలుగుటకు, ప్రకటించగలుగుటకు మీ చిత్తమైతే అవకాశాన్ని మాకు ప్రసాదించండి. నీ పిల్లలందరూ సమిష్టిగా చేసిన ఈ ప్రయాసం, లూకా సారథ్యంలో, బ్రహ్మయ్య సారథ్యంలో నీ పిల్లలందరూ చేసిన ఈ గొప్ప సాహసవంతమైన కార్యక్రమం నిష్ప్రయోజనం కాకుండా చూడండి. కొందరు నన్ను కాపాడండి తండ్రి. యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.